V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. వెల్కమ్ టు V1 న్యూస్. 7,000 రూపాయలు తీసుకుంటూ ఎస్ఐ భాస్కరాచారి అరెస్ట్ అయ్యారు. ఏసీబీ ట్రాప్ విజయవంతం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్ లో ఎస్ఐ భాస్కరాచారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు 7,000 రూపాయలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించి నిర్ణయించిన ప్రదేశంలో ట్రాప్ ఏర్పాటు చేశారు. లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్ఐని పట్టుకుని అతడి వద్ద నుంచి నగదుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన బోధన్ పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. బోధన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో ముగ్గురిని వీరు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మిగతా కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి ఎస్ఐ ఒకరికి ఫోన్ చేయడం జరిగింది. అందులో వాళ్ళకి లంచం అడిగారు. లంచం అడిగితే వాళ్ళకు ఇష్టం లేదు లంచం ఇవ్వడం. మాకు కాంటాక్ట్ అయ్యాడు. దాంతో మేము దాన్ని పరిశీలించినాం. అందులో వాస్తవాలు గ్రహించిన తర్వాత ఇమీడియట్గా ట్రాప్ ప్లాన్ చేసి ఈరోజు అతను ఇస్తుండగా పోలీస్ స్టేషన్లోనే ఆ ట్రాప్ అమౌంట్ ఏదైతే 10,000 డిమాండ్ చేశారో తర్వాత 7,000 అతను రిసీవ్ చేసుకుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది భాస్కరాచారి ఎస్ఐని. ఆ కేసు వివరాలంటే ఇప్పుడు అంటే కంప్లైంట్ మేము ఫిర్యాదుదారుని సీక్రెట్గా ఉంచాలి కాబట్టి ఆ ఫిర్యాదుదారుని వివరాలు వెల్లడించలేము. కానీ ఎవరైనా అధికారి ప్రజలను ఏ చిన్న పనికి కానీ పెద్ద పనికి కానీ వేధించి డబ్బులు వసూలు చేయాలనుకుంటే లంచం డిమాండ్ చేస్తే తప్పనిసరిగా 1064కి ఏసీబీకి కాంటాక్ట్ చేసి అట్లాంటి అధికారులను పట్టివ్వాలని కోరుతున్నాం పబ్లిక్ని. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. 1064 అయితే ఈజీగా అందరికీ అర్థమవుతుంది. దానికి చేసి మాకు వెంటనే కనెక్షన్ అవుతుంది, మాకే కాంటాక్ట్ అవుతుంది. అంటే ఏ జిల్లా పరంగా అడిగితే ఆ జిల్లా కాంటాక్ట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి అది యూజ్ చేసుకొని ఈ లంచగొండి అధికారులను పట్టివ్వాలని కోరుతున్నాం. డిమాండ్ అమౌంట్ ఎంత సార్? 10,000 డిమాండ్, 7,000 యాక్సెప్ట్ చేశారు. 7,000 మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.